శ్రవణ్ గారితో స్టార్ట్ చేద్దాం. నమస్తే శ్రవణ్ గారు. నమస్తే అండి. సో చూసుకున్నాం ఈ రోజు జిహెచ్ఎంసీ సమావేశం ఎంత రసాభాసగా మారిందో. సో దీని మీద మీ కామెంట్ ఏంటి అసలు? ఇప్పుడు ఇది మేయర్ గారి పూర్తి వైఫల్యం అని నేను చెప్తా ఉన్నాను. అంటే వారికి చిత్తశుద్ధి లేకపోవడము, ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖం లేకపోవడం, బడ్జెట్ లో ఒక్క గుండు సున్నా తప్ప ఒక రూపాయి కూడా ఇవ్వలేకపోవడం తోటి చర్చ చేయడానికి వాళ్ళకి చేతగాక దమ్ము లేక ఈ రోజు బడ్జెట్ మీద కనీసం అంటే 8,500 కోట్ల రూపాయల ప్రజాధనం అంటే 1,20,00,000 మంది భాగ్యనగర ప్రజల చెమట రక్తంతో వచ్చినటువంటి పన్ను పైన 10 కోట్ల రూపాయలకు మీరు కనీసము 1 నిమిషం వేసుకోండి. అంటే 14 గంటలు చర్చ జరపాల్సిన అవసరం, కానీ 10 నిమిషాలు కూడా చర్చ జరపకుండా బడ్జెట్ ఈస్ డీమ్ టు బి అప్రూవ్డ్. మేము పొద్దున కౌన్సిల్ సమావేశం స్టార్ట్ కాకముందే చెప్పినాం ఇదే విధంగా చేస్తారు మేయర్ గారని. అదే విధంగా అంటే టిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి నువ్వు కొట్టినట్టు చేయి, నేను ఏడ్చినట్టు చేస్తా అని చెప్పి ఇద్దరు కలిసి డ్రామాలు ఆడి ఈరోజు బడ్జెట్ పైన చర్చ రాకనీయకుండా ఈరోజు ఇద్దరు కలిసి చేశారు. దీనికి కారణం ఒకటే, ఈరోజు బడ్జెట్ సైజ్ 8,500 కోట్లు ఉన్నప్పటికీ కూడా మొత్తం అంకెల గారడి గత బడ్జెట్ లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము 1,200 కోట్ల రూపాయలు ఇస్తా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గత బడ్జెట్ సమావేశం ముందు పాలాభిషేకాలు చేశారు ముఖ్యమంత్రి గారికి. వచ్చింది గుండు సున్నా. స్టేట్ ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్స్ ద్వారా ఈరోజు జిహెచ్ఎంసీకి వచ్చిన డబ్బు గుండు సున్నా. ప్రాపర్టీ ట్యాక్స్ అంటే ప్రభుత్వ ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కట్టాల్సినటువంటి ప్రాపర్టీ ట్యాక్స్ ద్వారా జిహెచ్ఎంసీకి వచ్చిన డబ్బు గుండు సున్నా. మోటార్ వెహికల్ ట్యాక్స్ కింద రావాల్సిన డబ్బు ఏదైతే ఉందో అది కూడా గుండు సున్నా. ఈరోజు ప్రొఫెషనల్ ట్యాక్స్ రూపంలో రావాల్సినటువంటి డబ్బు ఏదైతే ఉందో అది కూడా ఆల్మోస్ట్ గుండు సున్నా. ఈరోజు స్టాంప్ డ్యూటీ పేరుతోటి మేము ఇచ్చామన్నటువంటి 3,030 రూపాయలు. తెలుగు ఒక సినిమా ఉంటది ఆహనా పిల్లంట అని, మీరు చూసి ఉంటారు. అక్కడ కోడిని మీద కట్టేసి సుత్తి వీరభద్రరావు గారిని నన్ను చూస్తూ అన్నం తినమంటారు, చికెన్ తిన్నట్టు ఫీల్ కమ్మని చెప్పి. అదే విధంగా ఈ 3,030 కోట్లని పీడీ అకౌంట్ లో వేసి ఆ అకౌంట్ లో ఉన్నటువంటి డబ్బులు 2 నెలలు దాటితే ఎగిరిపోతాయి. అటువంటి పీడీ అకౌంట్ లో డబ్బులు వేసి ఇదిగో డబ్బులు వేసామంటే దాని నోషన్ ఇక్కడ కూడా బడ్జెట్ లో ఎక్స్పెండిచర్ లో కానీ ఇన్కమ్ లో కానీ ఎక్కడ చూపించకుండా కేవలం ఒక నోట్ చేసి వదిలేశారు. ఈ విధంగా 2,564 కోట్ల రూపాయలు హెచ్సిటి పేరుతో అంటే గత టిఆర్ఎస్ ప్రభుత్వము ఎస్ఎన్డిపి ఎస్ఆర్డిపి పేరు చెప్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వము కొత్త సీసాలో పాత పచ్చడిని వేసి ఇన్ఫర్మేటివ్ అండ్ ట్రాన్స్ఫార్మేటివ్ హెచ్సిటి పేరుతోటి మరి ఈ బడ్జెట్ ని చెప్పింది. ఇది 2,654 కోట్ల రూపాయలు కూడా వచ్చినవి 850 మాత్రమే. కానీ దీంట్లో 5,000 కోట్ల రూపాయల పైన స్టేట్ గవర్నమెంట్ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ వాళ్ళకి సంబంధించిన వర్క్స్ ఒక 1,000 రూపాయల వర్క్స్ మొత్తం 6,000 కోట్ల రూపాయల వర్కులను జిహెచ్ఎంసీకి ఇచ్చేటువంటి అసిస్టెన్స్ ద్వారా చేస్తామంటూ ఆల్రెడీ అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్లు ఇచ్చారు. కానీ ఇచ్చింది 850 కోట్లే. ఈ అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్స్ కూడా 600 కోట్లు కేవలం కేబిఆర్ పార్క్ ముందు మాత్రమే ఇచ్చారు. అంటే భాగ్యనగర్ విస్తీర్ణం 620 స్క్వేర్ కిలోమీటర్లు. భాగ్యనగరం ఇప్పుడు ముఖ్యమంత్రి గారి విజన్ 2,000 స్క్వేర్ కిలోమీటర్లు పైగా చేయాలి. 1,20,00,000 మంది జనాభా 2 కోట్లకి చేరుతా ఉన్నారు. దీంట్లో మీరు ఇచ్చింది చిప్ప చేతికి ఇచ్చారు తప్ప ఏది లేదు. ఈ రోజు నేనే కాదు, చెప్పడానికి వీలు లేకపోయినా 150 మంది అన్ని పార్టీలకు సంబంధించిన కార్పొరేటర్ల పరిస్థితి ఇదే. జోనల్ కార్యాలయాల ముందు, కమిషనర్ ముందు ఈ రోజు మేయర్ గారు చుట్టూ తిరిగి చెప్పులు అరిగిపోతున్నాయి. అభివృద్ధికి నిధులు రావట్లేదు, ప్రజల మధ్యలోకి పోలేని పరిస్థితిలో ఉన్నారు. ఈ రోజు నిజంగా మీ దగ్గర అన్ని డబ్బులుంటే జిహెచ్ఎంసీ సంవత్సరానికి 2,000 కోట్ల రూపాయలు అప్పు కడుతుంది. ఈ అప్పుని తగ్గించుకునే భారం ఎందుకు చేయట్లేదు? జిహెచ్ఎంసీకి 6,000 కోట్ల రూపాయల ఆర్థిక రుణభారం ఉంది, దీన్ని తగ్గించుకునే ప్రయత్నం ఎందుకు చేయట్లేదు? కాంట్రాక్టర్లకు 10 నెలల నుంచి బిల్లులు పెండింగ్ ఉండి అనేక మంది కాంట్రాక్టర్లు సూసైడ్ చేసుకున్నారు. ఇది వీళ్ళకి న్యాయం చేసేటువంటి ప్రక్రియ ఎందుకు చేయట్లేదు? ఈ రోజు చెరువులను కాపాడే ప్రక్రియ ఎందుకు చేయట్లేదు? ఈ విధంగా చెప్పుకుంటూ పోతే బడ్జెట్ పైన అనేక హెచ్ఎండిఏకి ఇచ్చినటువంటి 150 కోట్లు ఎక్కడ కూడా నోషన్ మెన్షన్ కూడా చేయలేదు. ఈ విధంగా చెప్పుకుంటూ పోతే 4 రోజులు మాట్లాడిన జిహెచ్ఎంసీ బడ్జెట్ పైన సరిపోదు. దీనిపైన చర్చ చేయడానికి దమ్ము లేక చేయలేక ఈ రోజు నేను బహిరంగ చర్చ సవాల్ విసిరిన బాబా ఫజలుద్దీన్ బాంజీ డిప్యూటీ మేయర్ 10,000 కోట్ల రూపాయలు ఇచ్చామంటే మరి 10,000 కోట్ల రూపాయలు ఇస్తే నా ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పి సభలో అందరి సాక్షిగా చెప్పిన 10,000 కోట్ల రూపాయలు జిహెచ్ఎంసీకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిందని పూజ చేస్తే 10 ఆస్తి మొత్తం రాసిస్తా అని చెప్పిన ఆన్సర్ చెప్పలేక నోరు మూసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళకి ఏర్పడ్డది. అంటే ఈ బడ్జెట్ మొత్తం పూర్తిగా అంకెల గాలిని ప్రజల దోపిడీ గురి ప్రజల రక్తం చెమటతో కట్టిన పన్నుని పూర్తిగా వీళ్ళ జోబుల్లోకి మరలించారని నేను చెప్తున్నా.
ఎస్ శ్రవణ్ గారు, మీరు అన్నారు గతంలో ఇది ఎందుకు అది రసాభాసగా మారిందంటే మీరు మేయర్ వైఫల్యం అని చెప్పాను అన్నారు. సో గతంలో కూడా ఆవిడ వేరే పార్టీలో ఉన్నారు, ఆ పార్టీలో గెలిచి ఈ పార్టీలో మేయర్ గా కంటిన్యూ అవుతున్నారు. నేను ఆల్రెడీ కౌన్సిల్ సమావేశం ఉదయం 7 గంటలకి మేము ఒక వీడియో రిలీజ్ చేసాం మీడియా సోదరులందరికీ. ఇదే జరుగుతుంది, ఏం లేదు మేడం. మేయర్ గారికి అన్ని పార్టీలో అనుచరులు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఆమె సొంత ఇంటి పార్టీ, ఆల్రెడీ వాళ్ళతో మ్యాచ్ ఫిక్సింగ్ అయింది. అదే చెప్తున్నా నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేస్తా, నువ్వేదో మాట్లాడు, నేను నీ మీద సస్పెండ్ చేసినట్టు చేస్తా అంటే బడ్జెట్. మీరు ఒక్క విషయం జాగ్రత్తగా గమనించండి, బీఆర్ఎస్ కార్పొరేటర్లని ఎప్పుడు సస్పెండ్ చేశారు? బడ్జెట్ ఈస్ డీమ్ టు బి అప్రూవ్డ్ అన్న తర్వాత బీఆర్ఎస్ కార్పొరేటర్లు తీశారు. అంటే వాళ్ళు బడ్జెట్ పైన చర్చ వద్దు అంటున్నారు. అనగానే మేము బడ్జెట్ టు బి డీమ్ టు బి అప్రూవ్డ్ అంటది, వెంటనే తీసుకెళ్లిపోతారు. ఏంది ఏం డ్రామా ఇది? దమ్ము ఉంటే నేను సవాల్ విసురుతున్నా మేయర్ గారిని, లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులను ఈ చర్చలో పిలవండి. మేయర్ గారిని చూద్దాం, మనం చర్చ చేద్దాం. ఈ రోజు ప్రజలకు ఇంత అన్యాయం జరుగుతుందో దానిపై మనం చర్చ చేద్దాం అంటున్నాను.